ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం వినయము అనేటువంటి అంశాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానించబోచున్నాం. 1 సమూయేలు 15:22లో ఒక మాట ఉంటుంది, ఒబీడియంట్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. అంటే బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టము అని ఉంటుంది. కాబట్టి ఇంకొక వచనం మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవము కలిగిన మా తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు కృప కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి, నీవు తల్లిదండ్రులకు వినయవిధేయతలు కలిగి ఉన్నావు. మరి నా ప్రభా, సంగమునకు, సమాజమునకు, మనుషుల దయలో, దేవుని దయలో దినదినము వర్ధిల్లుచు ఆశీర్వదించబడ్డావు ఒబీడియంట్ వలన ప్రభా. మరి ఈ రోజున ఈ యొక్క వినయం గురించి, విధేయత గురించి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారు ఈ వాక్యం ద్వారా బలపడినట్లు నువ్వు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒబీడియంట్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అంట. అంటే సాక్రిఫైస్ అంటే తెలుసు కదా, సాక్రిఫైస్ చేయటం కంటే ఒబీడియంట్గా ఉండటమే గొప్ప విషయం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఏం చేస్తారంటే దశంభాగాలు అయ్యేవటం ఏం చేస్తారంటే పంపేస్తారు ఎవరొకరి చేత, త్యాగపూరితమైనట్టు కానుకలు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ దానికంటే ఏంటంటే నువ్వు ఒబీడియంట్ చూపించడం అనమాట. దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవునితో ఉండటం, దేవుడు చెప్పినట్టు వినటం, దేవుడు చెప్పిన చేయటం అనమాట. వినయం అనేటువంటి మాటకి అర్థం, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే తెలిస్తే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. వినయానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే గర్వం అనమాట. చాలా వినయంగా ఉన్నటువంటి పర్సన్, వినయశీలుడు అన్నదానికి గర్విష్టి అన్నదానికి ఎంత తేడా ఉన్నది అంటే, గర్విష్టికి ఆపోజిట్ వినయము, వినయానికి ఆపోజిట్ గర్వం అనమాట. కాబట్టి అతను వినయం లేకుండా జీవిస్తున్నాడు అనడానికి అర్థం ఏంటంటే, నాకు ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు అనేటువంటి వైఖరిలో ఉంటారనమాట. లేకపోతే వేరే వాళ్ళని చూసి చాలా తక్కువగా ఆలోచన చేస్తుంటారనమాట. ఇంకా మనకున్నది చాలా కొంచెమైనా కానీ చాలా ఎక్కువగా దానికి కలిగి ఉన్న దానికంటే ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు అనమాట. ఇటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళంతా కూడా వినయం లేనటువంటి వారు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీకు ఫన్నీగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది. ఏంటంటే, ఒక ఊర్లో ఒక వ్యక్తి చాలా వినయం కలిగినటువంటి వ్యక్తి అంట. సో దాన్ని ఐడెంటిఫై చేసినటువంటి వారు కొందరు ఏం చేశారంటే, ఈ ఊరు మొత్తంలో ఈ వ్యక్తి చాలా వినయం కలిగినటువంటి వాడు అని చెప్పి ఒక అవార్డు ఇచ్చారంట. ఆ అవార్డు ఇస్తే అతను ఏం చేశాడంటే, ఆ అవార్డుని మెడలో వేసుకుని వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు మళ్ళీ 1 వీక్ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ అవార్డుని తిరిగి తీసేసుకోవడం జరిగిందంట. ఎందుకనంటే ఆ అవార్డు ఇచ్చిన వెంటనే అతను దాన్ని ఒక ప్లేట్ లాగా చేసుకుని దాన్ని ఒక మెడలో వేసుకుని అది అందరికీ చూపించడం, ఊరంతా తిరిగి చూపించడం ప్రారంభించాడంట. నేను చాలా వినయం కలిగిన వాడిని అని చెప్పేసి. కాబట్టి వినయం అనేది ఒకరికి చూపించుకోవటం వలనో లేకపోతే ఇట్లా అది వచ్చేసి కాదు. సో అతను ఇట్లా చేసినటువంటి అతని బిహేవియర్ని బట్టి మళ్ళీ ఆ యొక్క ఆ యొక్క ఇచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసేసుకోవడం జరిగిందంట. ఈ రోజున చాలామంది ఏం చేస్తారంటే, నేను చాలా వినయ మనసుకుని, నేను చాలా ఒబీడియంటు, నేను చాలా వినయ విధేయతలు కలిగి ఉన్నాను దేవుని యందు అని చెప్తూ ఉంటుంటారు. కాబట్టి నువ్వు చెప్తే వచ్చేటువంటిది, నువ్వు చూపించుకుంటే వచ్చేది కాదు. దేవుని యందు వినయ విధేయతలు కలిగి ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే దేవుని యందు వినయ విధేయతలు కలిగి ఉంటామో, ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 22వ అధ్యాయము 4వ వచనంలో చాలా చక్కనైనటువంటి మాట ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. వినయమునకు ప్రతిఫలం ఏంటంట? ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. నువ్వు ఎప్పుడైతే వినయం కలిగి ఉంటావో, వినయం అంటే మాట వినటం అనమాట. వినయం అంటే నాకే టాలెంట్ ఉంది, నేనే గ్రేట్ అని అనుకో, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తావు అంటే వినయం కలిగి ఉన్నప్పుడు. మనకు సొలొమోను చూసినట్లయితే దేవుడిని ఒక మాట అడుగుతాడు, దేవా మరి
ఇంత రాజ్యం, మా నాన్న మంచి పేరుంది, మా నాన్న చాలా తెలివైనటువంటి వాడు, చాలా రాజ్యాన్ని పరిపాలించాడు బాగాను, కానీ మరి ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో నాకు తెలియడం లేదు అని చెప్పి వినయంతో ఏమడిగాడు దేవుణ్ణి? వివేచన అడిగాడు. జ్ఞానం ఈ తండ్రి అని చెప్పేసి ఎలాగ అడిగాడు? పౌరుషంగాను, మరి ఎలా చేయాలి అని అడగలేదు. వినయంగా, హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ హానర్ అంట. అంటే ఘనతకు ముందు వినయం ఉంటుందంట. మనకి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే ఘనతకు ముందు వినయముండును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఘనతను స్వతంత్రించుకోవాలి, ఘనత కలిగి ఉండాలంటే ముందేం చేయాలి? వినయం చూపించాలన్నమాట. వినయ విధేయతలు చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలంటే మనకి చూడండి, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ చదివిన తర్వాత మాత్రమే నీవు జాబ్కి ఎలిజిబిలిటీ సంపాదిస్తావు, కానీ ఏం చదువుకుంటే ఇవ్వరు కదా. కాబట్టి నువ్వు ఘనత లేకపోతే ఐశ్వర్యము, ఆశీర్వాదం నీ దృష్టిలో ఏది కావాలన్నా కూడా ముందు కావాల్సింది ఏంటంట? వినయం అన్నమాట. ఇక్కడ సొలొమోను చూసినట్లయితే చాలామంది ఉన్నారు. సొంత కొడుకు కూడా కాదు సొలొమోను, బత్షెబకు పుట్టినటువంటి వాడు దావీదుకి. కానీ ఇంకా వేరే దావీదుకి సొంతంగా పుట్టినటువంటి కుమారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అబ్షాలోము, వీళ్ళంతా ఉన్నప్పటికీ మరి సొలొమోన్నే దేవుడు ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? సొలొమోన్లో ఉన్నటువంటి వినయ విధేయతలను బట్టి అనమాట. కాబట్టి ఈ రోజున నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు గొప్ప వ్యక్తిగా అవ్వాలనుకుంటావు, అందరిలో మంచి పేరు రావాలనుకుంటావు. ఇది కానీ వినయ విధేయతలు చూపించే విషయంలో మాత్రం ఎవరు కూడా ఉండరు, తగ్గించుకోలేరు. తనను తాను తగ్గించుకోవటం విషయంలో కానీ ఈ విషయాల్లో మనం చాలా తప్పడడుగులు వేస్తూ ఉంటారనమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎప్పుడైతే నువ్వు వినయం అనేటువంటి విషయంలో నువ్వు ఖచ్చితంగా ఉంటావో నీకు ఏమేమి కలుగుతుంది అన్నది చూడండి. వినయం వలన ఏమొస్తుందంట? యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉన్నది. 22-29లో నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గలవానిని ఆయన రక్షించును. నువ్వు ఎప్పుడైతే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నావో అయినా కూడా నువ్వు వినయం చూపిస్తూ ఉన్నావో దేవునికి, ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట నేను. కాబట్టి నన్ను ఎవరు రక్షించేవారు లేరు, నన్ను ఎవరు చేసేవాళ్ళు లేరు అంటావు తప్ప నేను వినయం చూపించట్లేదు, వినయం చూపితే ఆయనే నన్ను వచ్చి రక్షిస్తాడు అనేటువంటి విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. దయచేసి గమనించండి, అటువంటి వైఖరి కలిగి ఉండొద్దు. ఇక్కడ మనకి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. చూడండి, ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ విషయాలని? సొలొమోను చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వినయం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన అనుభవించి ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. ఏంటంటే ఘనతకు ముందు వినయం ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ బస్సుకి 4 చక్రాలు ఉంటాయి కదండి, ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి కదా. బ్యాక్ చక్రాలు అనేవి ఘనత అనుకోండి, ఫ్రంట్ చక్రాలు అనేవి ఏంటంటారా? వినయం మనం డైరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలో, ఏ గమ్యం చేర్చాలో. నువ్వు వినయంగా ఉన్నప్పుడు, వినయం కరెక్ట్గా ఉన్నప్పుడే ఎదుర ఆ యొక్క కార్కి ఉన్నటువంటి ఎదర ఆ చక్రాలు కరెక్ట్గా ఉన్నప్పుడే అవి డైరెక్షన్ చేస్తుంటాయి. ఎటు వెళ్ళాలి ఏంటి, ఎక్కడ ఆగాలి ఏంటి అన్నదంతా కూడా, ఏం చేయాలి ఏంటి అన్నదంతా కూడా ఎదరు చక్రాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ లోడ్ అంతా వెనకాల ఉన్నప్పటికీ డైరెక్ట్ చేసేది ఏంటి? ఈవెన్ సైకిల్ కానీ దేనికైనా ఎదరిది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో వెనకాలంతా కూడా మంచి గమ్యానికి చేరుతుంది. ఈరోజు నీవు కూడా ఘనతకు ముందు వినయం అంట. అంటే మన ఘనత కంటే 2 అడుగులు ముందు నడుస్తూ ఉంటుందంట వినయం ఎప్పుడు కూడా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కాబట్టి నీకు ఘనత వస్తుందంటే ఏంటి? దాని ముందు నీకు ఏముంటుంది? వినయం ఉంటుంది అనమాట. వినయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు ఘనత వస్తుందంట. మరి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉన్నది. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. అక్కడ అది కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాడు. 2సారి మళ్ళీ చెప్తున్నాడు, ఘనతకు ముందు వినయముండును అని చెప్పేసి. చూడండి, వినయం అనేది ఎంత ఇంపార్టెంటో మరి సొలొమోను చెప్తా ఉన్నాడు. మరి వినయం కలిగి ఉండటం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఏమైనా ఉన్నదంటే మనం చదువుకున్నాం కదా, ఇదే చెప్తా ఉన్నాడు. ఈయనే సొలొమోను చెప్తా ఉన్నాడు 22వ అధ్యాయం 4వ వచనంలో, వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము, ఘనత, జీవము దానివలన కలుగుతాయంట. చూసారా, ఐశ్వర్యం కలుగుతుందంట నువ్వు ఎప్పుడైతే వినయం విధేయతలు కలిగి ఉంటావో. గొప్ప ఐశ్వర్యంతుడు ఎలాగవుతాడు సొలొమోను చూడండి, ఎంత ఆయన అడిగింది ఏంటంటే వినయం కలిగి
కేవలం నాకు వివేచన ఈ తండ్రి, జ్ఞానం ఈ తండ్రి, ఎలా పరిపాలించాలని అడిగాడు. కాబట్టి నువ్వు అడిగింది చాలా ఒబీడియంట్గా నన్ను అడిగావు, చాలా చక్కటైనటువంటి కోరికను అడిగావు. కాబట్టి నీకు ఏమి ఇస్తున్నాను? నేను ఐశ్వర్యం ఇస్తున్నాను. ఘనత అంటే నీకున్నటువంటి పేరు ఇంకెవ్వరికీ ఉండదు. భూలోకం రాజ్యంలో నీ వంటి వాడు ముందు పుట్టలేదు, వెనకాల కూడా పుట్టాడు, ఇంత జ్ఞానం కలిగినవాడు. అంత ఘనత నీకు ఇస్తున్నాను. ఎందుకంటే దావీదైతే ఎన్నో 66 యుద్ధాలు చేశాడండి, రక్తం చిందించాడు, అన్నీ చంపాడు, చేశాడు. కానీ సొలొమోను చూసినట్లు ఒక యుద్ధం లేకుండా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. శాపదేశపు రాణి కూడా అక్కడ రావడం జరిగింది. అనేక మంది రాజులు వచ్చి సొలొమోనుకు ఉన్నటువంటి ఘనతను చూసి ఆశ్చర్యపోతారనమాట. ఎంత గనుడైపోతాడంటే వెలగా వినయం వలన జీవము. కాబట్టి నీలో జీవం అనేది ఎప్పుడు వస్తుందంట? వినయం కలిగి ఉన్నప్పుడు అనమాట. దాని వలన కలిగితే దేనివల్ల? నువ్వు వినయం వలన అనమాట. దేవునికి స్తోత్రం. మరి జెఫన్యా పత్రిక 2:3 ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఎప్పుడు? వినయము కలిగినప్పుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. జెఫన్యా 2:3 చూసినట్లయితే, దేశంలో సాత్వికులైన ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులరా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమని మీరు దాచబడతారు. ఇప్పుడు వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల. చాలామంది నీతి పనులు చేస్తూ ఉంటారు, నీతిమంతులు అనుకుంటుంటారు, కానీ వినయంతో చేయరు. దాన ధర్మాలు చేస్తారు ఎంతో పౌరుషంతో, పేపర్లో రావటానికి అటు ఇటు అని చెప్పి చేస్తుంటారు. కాబట్టి వినయం కలిగిన వాడు ఎదుటి వ్యక్తిని దూషించలేడు. వినయం కలిగిన వాడు ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయలేడు. వినయం కలిగిన వాడు తన దగ్గర ఉన్న దాన్ని బట్టి మాత్రం ఆలోచన చేస్తాడు. చూడండి, సొలొమోను ఏం చేస్తున్నాడు? నా దగ్గర ఏమీ లేదు, చిన్నదే, కానీ అంత పెద్ద పని నేను చేయలేను, కాబట్టి నా దగ్గర ఇంత జ్ఞానంతో నేనేం చేయలేను ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది ఇస్తారు, వాళ్ళకి ఏమి తెలియని సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీఎంని ఎప్పుడైనా మీట్ అవ్వరు, మాకు సీఎంకి తెలుసు, మాకు సీఎం గురించి అంత, ఈవెన్ సీఎం గారు ఎలా ఉంటాడో, లేకపోతే ఆయన ఏం తింటాడో ఏం తెలియదు అంటే ఒకసారి మీట్ అవుతాం మనం అంతే. ఆయన ఏదో పెద్ద ఆయన బంధువు అయినట్టు, ఆయన ఇంట్లో నివసిస్తున్నట్టు మాకు తెలుసండి అంటుంటారు. తెలియడం వేరు, చూడటం వేరు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్ అనేది దేవునితో కలిగి ఉంటావో, దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోగలుగుతూ ఉంటావు. కాబట్టి మనకు ఉన్నదేంటో మనతో మాట్లాడతాం. మేము చూసామండి ఎప్పుడన్నా అన్నదానికి తెలిసింది మొత్తం అన్నట్టు. అంతా ఆయన ఏం తింటాడో, ఏం తాగుతాడో, ఎలా ఉంటాడో, ఇవన్నీ ఎక్కడ పడుకుంటాడో, ఏం చేస్తాడు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటారు. కాబట్టి మనకు ఉన్నదేంటో దానిలోనే. సొలొమోను చేస్తే నాకు ఉన్న చాలా కొంత జ్ఞానం తండ్రి, నేను సరిపోదు, నేను చేయలేను, ఇంత పెద్దవని నేను చేయలేను అన్నాడు. ఏం చేస్తున్నాడు? వినయంగా తగ్గించుకుంటున్నాడు, తనకు దాన్ని ఏమీ లేదని చెప్పేసి. అప్పుడు దేవుడు చూశాడు, దాన్ని దేవుడు ఇచ్చాడంట. నిజంగా సొలొమోను దగ్గర ఏమీ లేదు, ప్రార్థించేటంత వరకు వినయం తప్ప. ఆ వినయం చూపించాడు, వెంటనే ఏమొచ్చింది? ఘనత, ఐశ్వర్యము, ఇవన్నీ కూడా రావటం జరిగిందనమాట. కాబట్టి మీరు దేవుని వెదకి వినయం గల వారే నీతిని అనుసరించిన ఎడల ఆయన ఉగ్రత దినమని మీరు దాచబడతారు. జీవంలోనికి మీరు దాడతారనమాట, నరకంలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకా అసలు వినయం గలవానికి దేవుడు ప్రయోజనాలు ఏంటి, మన వినయం కలిగి ఉండటం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథమే 11వ 2వ ఒక మాట ఉన్నది, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి వద్ద జ్ఞానం ఉన్నది. చూసారా, సొలొమోను దగ్గర ఏముంది? మహాజ్ఞాని అంటుంటాం. ఎలాగొచ్చింది? వినయము గలవాడు కాబట్టి జ్ఞానం అక్కడ ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి నీరు వెళ్తుంది. అక్కడికి పల్లపు ప్రదేశాల్లోకి వర్షం కురిసి నీరు వెళ్ళటం వల్ల అక్కడ పంటలు పండుతుంది, జీవం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. కాబట్టి ఎవరైతే తగ్గించుకుని ఉంటారో, ఎవరైతే వినయం కలిగి ఉంటారో అక్కడికి ఏం చేస్తుంది? మెట్ట ప్రాంతాల్లో ఉన్నది, మేము ఇక్కడ ఉండలేం బాబు అని చెప్పేసి ఏం చేస్తాయి? ఆ పల్లపు ప్రాంతాల్లోకి, చక్కటి ప్రదేశాల్లోకి ఇలా అక్కడ ఉండి పంటలు పండటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ జ్ఞానము అన్నది ఎవరి దగ్గర ఉంటుందంట? వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. నా ప్రియమైనటువంటి వారలారా, మీరు జ్ఞానం లేదండి అని నువ్వు బాధపడుతున్నావా? అయితే వినయం కలిగిండు. ముందు వినయం నువ్వు కలిగి ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంట? జ్ఞానం వచ్చి నీ దగ్గర నివాసం చేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. సామెతల గ్రంథం 29వ 23వ యవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను నొందును. చూసారా, అహంకారం వెంబడి ఏమొస్తుందంట? అవమానం వస్తుందంట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నావో, నీ అవమానానికి 2 అడుగుల ముందు గర్వం నడుస్తుందంట.
అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. ఎవని గర్వం వానిని తగ్గించదంట. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. కాబట్టి నువ్వు గర్విష్ఠగా ఉన్నావంటే నీ ఎదరి చక్రాలు డైరెక్షన్ ఎక్కడికి నడిపిస్తున్నాయి? గర్వపడుతున్నాయంటే అవి ఒక సరైనటువంటి వేలో లేకుండా అది ఇష్టానుసారంగా గర్వపడుతూ తిరుగుతున్నాయంటే ఎప్పుడైతే అవి పాడవ్వాయో వెంటనే వెనకాల చక్రాలతో సహాయాలు బస్సు ఎక్కడ పడుతుంది? లోయలో పడుతుంది. అంటే గర్వపడటం వల్ల ఏమొచ్చింది? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అనమాట. ముందు చక్రాలు గర్వపడటం వల్ల వెనకాల ఏమైంది? నాశనం వచ్చి పడింది. కాబట్టి ఈ రోజున చాలామంది వినయ విధేయతలు కలిగి ఉండటానికి బదులుగా గర్వాంధులైపోయి మేము గొప్ప, మాకు అన్నీ తెలుసు, మాకు బైబిల్ గురించి మొత్తం తెలుసు అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నటువంటి వారు. మేము ఎప్పటి నుంచో పాటించాం, మేము ఎన్ని చర్చలకు వెళ్ళాం, మేము ఎంత జ్ఞానం తెలుసా, మాకు అంతా తెలుసు. అన్నీ ఉన్నాక అణిగిమణిగి ఉంటుందంటండి. ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతూ ఉంటుందంట. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను వినయం కలిగి ఉన్నాడు కాబట్టి జ్ఞానం అతని దగ్గర నివాసం చేస్తూ ఉన్నదనమాట. కాబట్టి వినయ మనసుకుడు ఏం చేస్తాడు? ఘనత నుందును అని చెప్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే వినయం లేకుండా నీకు ఎట్టి పరిస్థితుల్లో ఘనత రాదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ టైర్లు కరెక్ట్గా లేనప్పుడు సైకిల్ ఎదురుకెళ్తే వెళ్ళదు, బస్సు ఎదురుకెళ్తే వెళ్ళదు. అవి రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు వినయం కరెక్ట్గా ఉన్నాడు, ఆటోమేటిక్గా వెనకాల చక్రాలు కూడా వెళ్తాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యెషయా గ్రంథం 57:15 చాలా అద్భుతమైన మాట ఉన్నదండి. మహాగణుడును మహోన్నతుడును, చూడండి, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడును ఇలాగ సెలవిచ్చినాడు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఎక్కడ? మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. కానీ ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు పరలోకంలో ఉండట్లేదంటండి. ఎవరైతే వినయ విధేయతలు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడంట, వాళ్ళలో ఉంటాడంట. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది! మహాగణుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, ఎవర్ లాస్టింగ్, మహోన్నతుడు అంట. అయినటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి, ఎటర్నల్, నిత్య నివాసి అంటే ఆది అంతం ఆయనే అన్నాడు. అంతటి గొప్పవాడైనటువంటి ఈయన ఏం చెప్తున్నాడంట? నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. నేను ఎక్కడ నివసించింది తెలిసా? చాలా మహా ఉన్నతం, ఇంకా దానికి మించింది లేదు ఏది కూడా. ఉన్నతమైనది కాదు, మహా ఉన్నతం, ఇంకా దానికి మించిన ఉన్నతమైనది ఏదీ లేదు. అంత ఉన్నతమైనటువంటి స్థలంలో నివసించేటువంటి వాడను నేను. కానీ ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. ఈరోజు నువ్వు ఒబీడియంట్ కలిగినట్లయితే, నువ్వు నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నావా, అయినా వినయ విధేయతలు కలిగినట్లయితే దేవుడిని నువ్వు ఉజ్జీవింపజేస్తాడంట. నువ్వు వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు నిరుద్యోగ పరిస్థితులు ఉన్నా, పేదరిక పరిస్థితులు ఉన్నా, నువ్వేది ఎదుర్కొంటున్నటువంటి నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు దాని నుంచి నేను లేవనెత్తాడంట, నేను ఉజ్జీవింపజేస్తాడంట. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంత గొప్ప దేవుడు అన్ని కలిగిండి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఏం చేస్తాడంట? ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. ఆయనను ఎవరి దగ్గరకు వస్తారు? ఎవరి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడంటండి ఆయన? వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణం ఉజ్జీవించని, వినయము గలవారి యొద్దకు, దీన మనసు గలవారి యొద్దకు ఆయన యొద్దను నివసించుచున్నాడంట. అంతటి ఉన్నతమైనటువంటి స్థలమును, అంత పరలోక రాజ్యం విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం తెలిసి కూడా అదంతా విడిచిపెట్టి ఎందుకు వచ్చినట్టంట? వినయము గలవారి యొద్ద నివాసం చేస్తున్నాడంట. నీలో ఉంటాడంట ఆయన దేవుడు, నీతో ఉంటాడంట, నీ హృదయంలో ఆయన నివాసం చేస్తాడంట. కాబట్టి నువ్వు వినయ విధేయతలు కలిగి ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంతటి గొప్ప దేవుని కలిగినటువంటి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ లోకంలో విడిచిపెట్టేస్తూ ఉన్నాం దేవుడిని. దేవుని నామమును మహింపరచడం మనం చాలా విషయాల్లో వదిలిపెట్టేస్తూ ఉన్నాం, వినయ విధేయతలు విడిచిపెట్టేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4:2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెను. ఈరోజున మీరు ఏ పిలుపు చేత పిలువబడి ఉన్నారు? దేవుడు మిమ్మల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించి ఉన్నాడు. ఒక పిలుపు కలిగినటువంటి మీరు జీవితాన్ని జీవిస్తున్నటువంటి మీరేం చేయాలంట?
ఆ పిలుపుకి తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. వినయ విధేయతలు ఉంటాయండి చాలామందికి. తల్లిదండ్రులు అంటే వినయం చూపిస్తూ ఉంటారు, బయట వాళ్ళు అంటే చూపించరు. ఉం? ఆ, తల్లిదండ్రులు అంటే చాలా వినయ విధేయతలుగా ఉంటారు, కానీ తాతలు, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళంటే అని చెప్పి మాట్లాడుతుంటారు. కాబట్టి సంపూర్ణ వినయ విధేయతలు అంటే, సంపూర్ణ వినయం అంటే నువ్వు ఇంట్లో లాగా, బయట లాగా, అక్కడ లాగా, ఇక్కడ సంఘంలో లాగా, సమాజంలో లాగా, జాబులో లాగా, ఇంట్లో అట్లా డిఫరెంట్గా ఉండవు. సంపూర్ణ వినయంతో, సాత్వికముతో అంటే చక్కటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాం అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున సంపూర్ణ వినయం అనేది నువ్వు కలిగి ఉన్నావా? ఎదుటి వాళ్ళు నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా? ఫిలిప్పీ పత్రిక 2:3 ఒక మాట చెప్తున్నాడు, కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలంట. నీ సహోదరుడిని నీకంటే యోగ్యుడు అని ఎప్పుడు నువ్వు ఎంచగలుగుతావు? వినయం ఉన్నప్పుడే. అంతేగాని కక్ష చేత, వృధా అతిశయం అంటే, వృధా అతిశయం అంటే పనికి మాలినటువంటి గర్వం అని అర్థం అనమాట. వృధా, వేస్ట్. అతిశయం అంటే మనం నేను గర్వపడుతున్నాను, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అంటే గర్వకారణంగా చెప్పుకుంటున్నాడు కదా, అది వృధా, పనికిరానటువంటి అతిశయం అనమాట. అటువంటి వాటి చేత ఏమి చేయక ఏం చేయాలంట? వినయమైన మనస్సు గలవారై ఉండాలంట. కక్ష చేత కానీ ఈ గర్వం చేత కానీ కాకుండా వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అంటే ఈయన నాకంటే గ్రేట్, ఈయన నాకంటే, అట్లాగ ఏం చేయాలంట? మంచి ఉద్దేశంతో. అంతేగా నిన్ను తగ్గించుకోమంటే నువ్వు ఏదో కుక్కనే నక్కనే ఇట్లాగని కాదు. వాళ్ళని కూడా నీకులాగా ప్రేమించాలి, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించి ఏం చేయాలంటే వినయమైన మనసు కలవ ఒకరు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలంట. కాబట్టి వినయం లేకుండా జీవిస్తున్నారంట. అర్థం ఏంటంటే వాడు నాకంటే తక్కువ, నేను గ్రేటు, నేను గొప్ప, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అన్నటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ లోకంలో. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయకూడదు, ఎదుటి వారి గురించి తప్పుగా ఆలోచన చేయకూడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాగా కొలస్సీ పత్రిక 3:12 దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వను, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. వినయాన్ని ఏం చేయాలంటే ధరించుకోవాలంటే ఒక షర్ట్ లాగా, ఒక చీరలాగా, ఒక డ్రెస్ లాగా మనం దాన్ని ధరించుకున్నప్పుడు అది ఎవరికంట? ప్రియులైన వారికి తగిలేట్లుగా. ఎవరంటండి? దేవుని చేత ఏర్పరచబడ్డావంటే నువ్వేం చేయాలంట? వినయాన్ని ధరించుకొని ఉండాలంట. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. కాబట్టి ఈ బట్టలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే మనం ఏం చేస్తూ ఉంటాం? పిచ్చి వాళ్ళని నవ్వుకుంటాం లేదా? కాబట్టి వినయం లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి నువ్వు పరిశుద్ధులు అయితే, నువ్వు దేవునికి ప్రియులైనటువంటి అయితే ఏం చేయాలి? మంచిగా బట్టలు వేసుకుని డ్రెస్అప్ అయి ఉండాలి. ఏంటో డ్రెస్అప్ అంట? వినయము. వినయం అనేటువంటి ఒక డ్రెస్ పైన వేసుకోవాలన్నమాట. జాలిగల మనస్సు, దయాళత్వం, దీర్ఘశాంతం, సాత్వికం, వినయం, ఇవన్నీ అప్పుడు నేను సంపూర్ణంగా చేస్తాను అనమాట. లేదు నేను దేవుని చేత ఏర్పరచబడ్డాను అంటే ఓబీడియంట్ ఉండదు. నువ్వు ఎలాగ ఏర్పరచబడినట్లు? ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆనర్ అంటే ఘనతకు ముందు వినేముండి ఉన్నది కదా. చాలామంది ఘనత కావాలని ప్రయత్నం చేస్తారు, మంచి పేరు రావాలి, మంచి పలుకుబడి రావాలి, మంచి గుర్తింపు రావాలనుకుంటారు, కానీ వినయం చూపించరు. వినయం అంటే ఏంటంట చూడండి, వినయం అనేది చూడండి, పూర్వకాలంలో పెట్లు లాక్ తీసేవారు. ఎట్లాగంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇట్లాగా చక్రాల రోల్ అవుతుంటాయి కదా, నంబర్స్ ఉంటాయి అన్నమాట. ఒక దాని మీద 9 నెంబర్లు అలాగేంటి 4-5 చక్రాల్లాగా లోపల రోల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్ అన్నీ కూడా ఎంత పెట్టుకున్నా నెంబరు ఓకే అవుతున్నది, ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ నెంబర్ 3 పెట్టుకున్నాం, రెండో నెంబర్ 4 పెట్టుకున్నాం, 3 ఇవన్నీ కూడా వరుసలో 2, 4, 7, 9 ఇట్లా ఇవన్నీ వరుస ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే పెట్టి ఓపెన్ అవుతుంది. అంతేగాని ఫస్ట్ది కరెక్ట్ పెట్టావు, రెండోది మాత్రం తప్పు పెట్టావు, మూడోది కరెక్ట్, ఇట్లాగా ఒకటి కరెక్ట్ ఒకటి లేకపోతే అవ్వదు. మీరు చూసి ఉంటారు కదా పెట్టెలకి ఇట్లాగా మనం ఇట్లా చక్రాల్లాగా ఉంటాయి కదా, లాక్ సిస్టమ్ తిప్పుతూ ఉంటాం, 4-5 చక్రాలు ఉంటాయి. ఆ నెంబర్లు అన్నీ మ్యాచ్ అయితేనే మన మనసులో ఒక నెంబర్ పెట్టుకుంటుంది. ఆ నెంబర్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ నువ్వు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి ఎప్పుడవుతావు అంటే ఇవి కలిగి ఉండాలంట. ఏంటి?
దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధుడు. నువ్వు పరిశుద్ధుడు అనుకుంటుంటావు కదా, నేను చాలా పరిశుద్ధుడిని, చాలా ప్రియమైనటువంటి వాడిని దేవునికి అనుకుంటావు కదా. వాళ్ళకి తగినట్లుగా ఏం చేయాలంటే నువ్వు జాలి గల మనసు. జాలి పడతావు అస్సలు చిరాకండి నాకు అలా అంటేనే. నిన్ను దూషిస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారంటే జాలి పడాలి వాళ్ళని చూసి. ఎందుకంటే వాళ్ళకి దేవుని యొక్క ప్రేమతత్వం తెలియలేదు కాబట్టి, నిన్ను వాళ్ళని పొరుగుమని ప్రేమించమన్న విషయం తెలియలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసహించుకుంటున్నారు, కోప్పడుతున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి, జాలి పడాలి. అయ్యో ఎంత అమాయక స్థితిలో ఉన్నారు, దేవుని ప్రేమను తెలుసుకోలేకపోరని చెప్పేసి దయాళత్వం, దయ చూపించాలన్నమాట. ప్రభు అవేని క్షమించు తండ్రి, వాళ్ళు తెలియక అలాగా చేస్తున్నారని చెప్పి దయ చూపించి, దయ దీర్ఘశాంతము, వినయము, సాత్వికం, వినయం ధరించుకోవాలంట. నువ్వు ఎప్పుడైతే వినయం కలిగి ఉన్నావో, ఎవరు నిన్ను విలువ ఇవ్వకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు దాన్ని బట్టి ఫీల్ అయిపోవు అనమాట. నీ హృదయాన్ని గాయపరిచేసుకోవు. దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు, నాకున్నది కొంచెమే, నా దగ్గర ఏమీ లేదు, కానీ దేవుడి మీద ఆధారపడతాను. యేసయ్యా నువ్వే సాయం చేయవా, దేవా నువ్వే సాయం చేయి, నాకున్న దాన్ని బట్టి నేనేం చేయలేను, ఇక్కడ చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించుకోలేను. సొలొమోను అడుగుతున్నారు కదా, ఇంత రాజ్యం నేను ఎలా పరిపాలించాను, మా తండ్రి చాలా తెలివైనడు, గొప్పోడు, కానీ నాకు లేదే అంత, దయచేసేయా, నువ్వు ఇవ్వేసేయా, నువ్వే చేయలేసేయా అని చెప్పి చక్కగా వినయంగా అడుగుతూ ఉన్నాడు. అబ్బా, ఆ వినయ విధేయతలకి దేవుడు ఫ్లాట్ అయిపోయాడండి. అని చెప్పి ముగ్ధుడైపోయాడంట దేవుడు. బా అని చెప్పి అడగలేని కూడా ఇచ్చేయడంట దేవుడు. ఆ వినయం ఒకటి అడిగితే వినయంతో పాటు ఘనత, ఐశ్వర్యం అన్నీ కూడా ఇచ్చేయడంట. చూసారా వినయంలో ఎంత దాగి ఉన్నదో. కాబట్టి వినయ మనస్కులు ధన్యులు, వారు ఘనతను స్వతంత్రించుకుంటారంట. హల్లెలూయా. వినయ మనస్కుడు ఘనతనందును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట, వినయం కలిగింటే ఆయన వాళ్ళ ప్రాణమును ఉజ్జీవింపజేస్తాడంట. వారిలో వారి యొద్దకు వచ్చి ఏం చేస్తాడంట, నివసిస్తాడంట. దేవుడు ఈరోజు నీతో నివసించాలనుకుంటున్నావా? నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నటువంటి నీ ప్రాణము నిర్జీవమైనటువంటి పోయిన నీ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను ఉజ్జీవింపజేయాలనుకుంటున్నావా? అయితే వినయం కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు దేవుడు. వినయం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆహాబు రాజు మీకు తెలుసు కదా, యెజెబెలు భర్త. యెజెబెలు మాట ఈయన ఏం చేస్తాడంటే, ఇజ్రాయేల్ ప్రజలందరూ విగ్రహారం చేయడానికి, ఇజ్రాయేల్ ప్రజలందరూ పాపం చేయడానికి కారకుడైపోతాడు. దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఒక దైవసేవకుని పంపి, నువ్వు చచ్చిపోతావు, నీ మాంసం ఇలా కుక్కలు తింటాయి, నీ జనులు ఎవరు ఉండరు అని చెప్పినప్పుడు చాలా భయపడి ఏం చేస్తాడంటే అతను పాపం దేవునికి ఉపవాసం ఉండి గోను పట్టేసుకుని ప్రార్థన చేస్తాడు. మళ్ళీ దేవుడు చూసి ఏమంటాడు తెలుసా, 1 రోజులు 21-29 మాట ఉంటుంది. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతను వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి దానిని రప్పించేదను. చూసారా, ఎప్పుడైతే వినయమును కలిగి ఉంటావో ఏమవుతుందంట, అపాయము, రావాల్సినటువంటి అపాయము అది సంభవించకుండా దాన్ని నువ్వు ఆపగలుగుతావు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు వినయ విధేయతలు కలిగి ఉంటావు. మరి ఆహాబు రాజు వినయ విధేయతలు కలిగి ఉన్నాడు, ఆ యొక్క ఆపద నుంచి తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యోబు 22-29 చెప్తున్నాడు, వినయము గల వారిని ఆయన రక్షిస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అయితే ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి, కీర్తనల గ్రంథం 142:2 బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని నేను తెలియజెప్పుకొనుచున్నాను. ఈరోజు వాక్యం వినిచినటువంటి నీవు మరి వినయమే లేనటువంటి నీ బహు వినయముగా ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాడు, మొరపెడుతున్నాడంట. మరి దేవుని సన్నిధి ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? వినయ విధేయతలతో ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించండి ప్రియమైనటువంటి వారులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసనం సాధనం. ఘనతకు ముందు వినయం ఉంటుందంట. కాబట్టి నువ్వు ఘనత పొందాలనుకుంటే ముందు వినయం చూపించాలి. వినయం లేకుండా ఏమీ సాధించలేవు. అదే మాట, ఘనతకు ముందు వినయం అంటే 2 సార్లు చెప్తూ ఉన్నాడు. కాబట్టి వినయం వలన వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంట, ఐశ్వర్యము, ఘనత, జీవము వస్తాయంట. ఎవని గర్వం వాణ్ణి తగ్గిస్తుందంట. కాబట్టి మహాగణుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు నీతో నివాసం చేస్తాడు, నిన్ను అభివృద్ధి చెందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వినయం చూపించు, విజయం సాధించు. వినయం లేకుండా మన విజయాన్ని సాధించలేం. మరియా దూత దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గర్భవతి అంటే అయ్యో ఎలాగని అనుకోలేదు. సరే అని ఒబీడియంట్ చూపించి 1 నిమిషంలో
ఆమె ఈ రోజు వరకు గనురాలుగా మనం ఎంచబడుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దావీదు విషయంలో సొలొమోను సౌలు వినయం చూపించాడు. సౌలు విషయంలో దావీదు వినయం చూపించాడు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మరి చనిపోవలసినటువంటి పరిస్థితి అక్కడ ఎదురైనప్పుడు అభిషేకం కలిగినటువంటి వాడిని నేను ఎలాగా చంపగలుగుతానని చెప్పి నాయనా తండ్రి అని చెప్పి మాట్లాడుతున్నాడు. తను చంపేయడానికి వచ్చినటువంటి సౌలుని చూసి దొరికేసినా కూడా శత్రుడు దొరికాడు చంపేసాయి అని దేవునికి అప్పగించాడని మిగతా వాళ్ళంతా ప్రోత్సహిస్తున్నా కూడా దాన్ని నమ్మకుండా దాన్ని చేయకుండా వెళ్ళి వస్త్రపు చెంగుని 3,000 మందిని బయట పెట్టి ఒక వాష్రూమ్గాని వచ్చాడంటండి ఆ గొర్రెల దొడ్డులోకి ఆ సౌలు గారు. వచ్చినప్పుడు అందులోనే ఉన్నటువంటి దావీదు చూసినప్పుడు సైనికులందరూ దొరికాడు నీ శత్రువు, దేవుడు నీకు అప్పగించాడు, యెహోవా నీకు వెళ్ళి చంపేసాయి అన్నప్పుడు అతను వినయం కలిగిన వాడు కాబట్టి దావీదు ఏం చేశాడు, వెనక చోటనే వెళ్ళి ఆ యొక్క ఆ వాష్రూమ్లో ఉన్నటువంటి అతని సింగు కోసుకుని వచ్చి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో నాయనా తండ్రి దేవుడు నిన్ను నాకు అప్పు చెప్పాడు, ఇప్పుడైనా తెలిసిందా నీ మీద నాకు శత్రుత్వం ఏమీ లేదు, నువ్వు ఇవాళ చెప్పిన మాటలు విని నా మీదకి వస్తున్నావు, కుక్క లాంటి వాడిని నేను ఎందుకు పనికి లాంటి వాడిని, దయచేసి నన్ను విడిచిపెట్టేసి నా మీదకి రాకు అని చెప్పి శత్రువును కూడా ప్రేమించేలాగా చేసేటువంటి మనసు ఏంటి, వినయం కలిగినటువంటి మనసు. ఆ వినయం కలిగి ఉన్నాడు కాబట్టి గొప్ప రాజ్యాన్ని, గొప్ప ఘనతను, గొప్ప పేరును దావీదు సొంతం చేసుకున్నాడు సౌలు చూడండి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంత స్థితికి వెళ్ళటానికి మరియ కూడా వినయం కలిగి ఉంది దేవుని దూత దగ్గర కాబట్టి గొప్ప ఘనతను, గొప్ప పేరును సంపాదించి ఈరోజు నువ్వు వినయం కలిగి ఉన్నట్లయితే ఐశ్వర్యము, ఘనత, జీవమనగా నిత్యరాజ్యానికి వారసత్వం నువ్వు కూడా సంపాదించడానికి మెయిన్ వినయం అన్నట్టు. వినయం కలిగిండు, నీ సమస్యల మీద విజయం సాధించు, నీ పరిస్థితుల మీద విజయం సాధించు, గొప్ప విక్టోరియస్ పర్సన్గా నువ్వు ఒక మోర్ దెన్ కాంకరర్గా అత్యధిక విజయం పొందిన వారుగా జీవించు. దేవుడు నిన్ను అట్టి పరిస్థితులు నడిపించిన కాక. స్తోత్రం యేసయ్యా, చాలా అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడావు. వినయం అనేది చాలా ఇంపార్టెంట్. నా ప్రతి వారు వినయం కలిగి నీవిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకునేటకు సహాయం చేయమని, ప్రతి వారి వినయం మనసులు కలిగి నా ప్రభా మరి నా వినయం గల వారికి నా జ్ఞానం ఉంటుంది, ఘనత శోధించినటువంటి కృపలు వీరందరూ నడిపించి బలపరచమని, నువ్వు కృప చూపించమని మా రక్షకులు ప్రభు యేసు నామమున నడుచు ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.